హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. జనవరి నుంచి అక్టోబర్ 2025 వరకు గానీ మనం డేటా తీసి చూసినట్టయితే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ మన మార్కెట్స్ నుంచి దాదాపుగా 1,98,000 కోట్లని బయటికి తీశారని తెలుస్తుంది. ఇలాగ తీసినప్పటికీ కూడా ఓవరాల్ రిజల్ట్ ఎంతగా వాళ్ళు డబ్బులు బయటికి తీసినప్పటికీ కూడా కొన్ని కంపెనీస్లోని ఏవైతే బలమైన ఫండమెంటల్స్ ఉంటాయని వాళ్ళు నమ్ముతున్నారో అండ్ ఇండస్ట్రీ పరంగా కూడా చాలా పాజిటివ్గా ఎదుగుదల వైపుగా చాలా అవకాశాలు ఉన్నాయని నమ్ముతున్నారో అటువంటి కంపెనీస్లోని వాళ్ళ యొక్క స్టేక్ని గత 3 నెలలుగా ఎంతో కొంత పెంచుకున్నారు. అయితే అటువంటి 3 కంపెనీస్ ఎందులో అయితే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అండ్ ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వాళ్ళ యొక్క స్టేక్ని పెంచుకున్నారో ఆ కంపెనీ యొక్క వివరాలతోటి ఈ వీడియోతో మీ ముందుకు రావడం జరుగుతుంది. సో ఇంకెందుకు ఆలస్యం వెళ్ళిపోదామా ఈ వీడియోలోకి. కానీ వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందు తెలుసు కదండి, మీరు కానీ ఇంకా మా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ఎందుకంటే ఎంతో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ని ఎప్పటికప్పుడు మేము మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాన్ని చేస్తూనే ఉంటాం కాబట్టి. నేను సిఏ హిరణ్మయ్య. ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఏంటి అని అంటే 3 స్టాక్స్ దేంట్లో అయితే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అండ్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వాళ్ళ యొక్క స్టేక్ని పెంచుకున్నారు గత 3 నెలలు కానీ. మొట్టమొదటి కంపెనీ ఇదే దిశలోని పాలీక్యాబ్స్ ఇండియా. అయితే గత 3 నెలల్లోని ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వాళ్ళ యొక్క స్టేక్ని 2.51% పెంచుకుంటే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ 0.09% పెంచుకున్నారు. అయితే వీళ్ళ యొక్క బిజినెస్ గురించి కానీ చూసినట్టయితే మన దేశంలో వైర్స్ అండ్ కేబుల్స్ ని తయారు చేసి అందిస్తారు. దీంతో పాటు ఇంకో 2 సెగ్మెంట్స్ లో కూడా ఆపరేట్ చేస్తున్నారు. అయితే బిజినెస్ సెగ్మెంట్ వైజ్ గా వీళ్ళకి వచ్చిన ఆదాయం ఎంతో ఈ క్వార్టర్ లో తెలుసుకుందాం. మొట్టమొదటి వైర్స్ అండ్ కేబుల్ సెగ్మెంట్. సో దీంట్లోని ఈ క్వార్టర్ 2లోనే గత సంవత్సరం ఇదే క్వార్టర్ తో పోలిస్తే 21% ఎక్కువగా అంటే 5,633 crores దగ్గర రిపోర్ట్ చేశారు వీళ్ళ యొక్క ఆదాయాన్ని. అండ్ అలానే ఎబిడ్డా మార్జిన్ విషయానికి వస్తే 270 బేస్ పాయింట్స్ అనేవి పెరిగింది. ఎందుకు? మొత్తం దేశవ్యాప్తంగా డిమాండ్ అనేది పెరగడంతో ఆ ధరలు అనేవి స్థిరంగా ఉండడంతో దానితో పాటుగా వీళ్ళకి సంబంధించిన గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే ప్రోత్సాహం ఏదైతే ఉందో అది కూడా పెరగడంతో వీటన్నిటి మూలాన ఈ సెగ్మెంట్లోని ఎక్కువగా డిమాండ్ అనేది పెరగడం మనం చూసాము. రెండో విషయానికి వస్తే FMEG, ఫాస్ట్ మూవింగ్ ఎలక్ట్రానిక్ గుడ్స్. ఈ పర్టికులర్ సెగ్మెంట్లో వీళ్ళు మన ముందుకి ఫ్యాన్స్, స్విచెస్, లైట్స్ మరియు సోలార్ ప్రోడక్ట్స్ని తయారు చేసి అందిస్తున్నారు. అందుట్లో కన్నా చూస్తే గత సంవత్సరంతో పోలిస్తే 14% ఆదాయం అనేది పెరిగింది. ఎబిడ్డా రేషియో 0.5% పెరిగింది. అండ్ అన్నిటికన్నా కూడా ఎక్కువగా సోలార్ ప్రోడక్ట్స్ నుంచి వచ్చే డిమాండ్ అనేది ఇంకొన్ని రోజుల్లోనే ఇంకొన్ని సంవత్సరాల పాటుగా కానీ చూస్తే ఈ సెగ్మెంట్లో అత్యధికంగా సోలార్ ప్రోడక్ట్సే కాంట్రిబ్యూట్ చేస్తాయని మేనేజ్మెంట్ వాళ్ళు స్థిరంగా నమ్ముతున్నారు. దీన్ని కానీ పక్కన తీసి పెట్టినట్టయితే ఇప్పుడు వచ్చే ఈ ఫెస్టివల్స్ ఏవైతే ఉన్నాయో దానికి కలిగిన డిమాండ్ పెరగడంతో లైట్నింగ్ నుంచి ఎక్కువగా డిమాండ్ అండ్ ఆదాయం చూసింది. రియల్ ఎస్టేట్ రంగం మరి కోలుకోవడంతో ఇక్కడ కావాల్సిన స్విచెస్, గియర్స్ అండ్ అలానే కాండ్యూట్ ప్రోడక్ట్స్ యొక్క డిమాండ్ కూడా పెరగడం చూసాం. అదేవిధంగా ఫ్యాన్స్ విషయానికి కానీ వచ్చినట్టయితే చలికాలం త్వరగానే రావడంతో ఫ్యాన్స్ యొక్క డిమాండ్ పడిపోయింది. అండ్ ఆల్రెడీ ఎక్కువగా ఇన్వెంటరీ ఫ్యాన్స్ స్టాక్ అయి ఉంది కాబట్టి అది కూడా ఇంకా మూవ్ అవ్వలేదు. సో ఇది FMEG సెగ్మెంట్ నుంచి. అండ్ మూడవది EPC, ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్. సో ఇక్కడి నుంచి చూస్తే డిమాండ్ అనేది చాలా ఫ్లాట్గా ఉంది. అండ్ గత సంవత్సరంతో పోలిస్తే ఆదాయం అనేది 19% తగ్గిపోయి 402 crores దగ్గర స్థిరపడింది. ముఖ్యంగా వీళ్ళు ఏవైతే ప్రాజెక్ట్స్ గవర్నమెంట్ వాళ్ళ చేత ఇచ్చిన ప్రాజెక్ట్స్ అందుకున్నారో వాటిని చాలా డిలేస్ తోటి ఎగ్జిక్యూట్ చేయడం వల్ల. అండ్ అలానే ఇక్కడ ఎబిట్ మార్జిన్ కానీ వచ్చినట్టయితే 18.1% వరకు ఉంది. అయితే ఈ ఎబిట్ మార్జిన్లోని వన్ టైమ్గా వచ్చిన ప్రాఫిట్ ఒక 30 కోట్ల దాకా ఉంది. అది కానీ తీసివేస్తే 10% వరకు ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్ మార్జిన్స్ అనేవి కనిపిస్తున్నాయి ఈ పర్టికులర్ సెగ్మెంట్ నుంచి. ముఖ్యంగా ఆర్డర్ బుక్ వీళ్ళు ఎవరితోటి పనిచేస్తున్నారంటే ఇద్దరు ముఖ్యమైన క్లయింట్స్. ఒకటి RDSS, వీళ్ళ నుంచి 33.5 billion rupees ఆర్డర్ వర్త్ ఉంది. అండ్ నెక్స్ట్ 80 million rupees అనేది భారత్ నెట్ యొక్క గవర్నమెంట్, ఇది కూడా గవర్నమెంట్ సంబంధించిన కంపెనీ, వాళ్ళకి వీళ్ళు ప్రాజెక్ట్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. కానీ మేనేజ్మెంట్ వాళ్ళు ఏమంటున్నారంటే ఇదే సంవత్సరం వచ్చే నెక్స్ట్ హాఫ్ ఇయర్లోనే మేము త్వరగానే కోలుకుంటామని తెలియబరుస్తున్నారు. అయితే ఈ పర్టికులర్ కంపెనీకి గ్రోత్ డ్రైవర్స్ పరంగా ఏమేమి ఉన్నాయని చూస్తే మొట్టమొదటిది ఈ కంపెనీ యొక్క ఫినాన్షియల్స్ విషయానికి వచ్చేద్దాం. ఫినాన్షియల్స్ విషయంగా కానీ మనం చూసినట్టయితే రెవెన్యూ అనేది ఓవరాల్గా 3 సెగ్మెంట్స్కి కలుపుకొని 18% year-on-year గ్రోత్ అనేది చూపించింది. ఇందులోనే ముఖ్యంగా కానీ చూస్తే వైర్స్ అండ్ కేబుల్ సెగ్మెంట్ నుంచి 21% గ్రోత్ గత సంవత్సరంతో పోలిస్తే పెరిగింది. కానీ అంతకు ముందు సంవత్సరంలో 28% ఈ సెగ్మెంట్లోని ఇంక్రీజ్ అనేది చూసాం. అండ్ రెండవది FMEG సెగ్మెంట్. ఈ సెగ్మెంట్ నుంచి ఈ సంవత్సరం 14% గ్రోత్ అనేది మనం చూసాము. కాకపోతే ఈ EPC సెగ్మెంట్ నుంచి ఏదైతే గ్రోత్ కాకుండా కొంచెం తగ్గింపుగా
19% ఫాల్ అనేది చూసామో, మూడింటిని యావరేజ్ చేసుకుని ఓవరాల్గా చూసుకుంటే మంచి గ్రోత్ ఉందని చెప్పుకోవచ్చు. ఎబిటా రేషియో విషయానికి కానీ వస్తే 62% పెరిగింది. అలానే మార్జిన్స్ కూడా 15.8% దగ్గరే ఉంది. ముఖ్యంగా వైర్స్ అండ్ కేబుల్ సెగ్మెంట్ నుంచి ఉండే అత్యధికమైన డిమాండ్ వల్ల ఇంత ఎక్కువగా మన మార్జిన్స్ అనేవి పెరగడం చూస్తున్నాం. కంపెనీ యొక్క నెట్ ప్రాఫిట్ ఇయర్ ఆన్ ఇయర్ 56% పెరిగి మార్జిన్ ఏమో 260 బేస్ పాయింట్స్ వరకు పెరగడం చూసాము. అయితే ఇప్పుడు కంపెనీ ఆర్ ఈ బిజినెస్ కి సంబంధించిన గ్రోత్ డ్రైవర్స్ పరంగా కానీ చూసినట్టయితే వీళ్ళ యొక్క వైర్స్ అండ్ కేబుల్ సెగ్మెంట్ ఇండస్ట్రీ కన్నా 2 రెట్లు వేగంగా పెరుగుతుంది. సో ఇంతలాగా పెరుగుతుంది కాబట్టి ఇక్కడ నుంచి స్థిరమైన ఆదాయం అంటే రాబోయే కొన్ని సంవత్సరాల్లోనే ఒక 5 సంవత్సరాల పాటుగా మేనేజ్మెంట్ వాళ్ళు ఇక్కడ నుంచి మార్జిన్స్ ఒక 11 నుంచి 13% వరకు మనం టార్గెట్ చేయొచ్చు, ఇంత ఎక్కువగా ఎదుగుదల ఉంది కాబట్టి అని అనుకుంటున్నారు. అండ్ రెండవది వీళ్ళ యొక్క కేపబిలిటీస్ ని పెంచుకోవడానికి క్యాపిటల్ దిశలోనే ఎక్కువగా ఖర్చు చేయాలి అని చూస్తున్నారు. అందులో దాదాపుగా 1200 నుంచి 1600 కోట్ల మధ్యలోనే బడ్జెట్ అనేది కేటాయించడం జరిగింది. ఇలా చేస్తే వచ్చే 2 సంవత్సరాల లోపే వీళ్ళకు ఒక ఆదాయంలోని 4 నుంచి 5 రెట్ల దాకా ఎక్కువగా ఇంక్రీజ్ అనేవి చూస్తారని బాగా గట్టిగా నమ్ముతున్నారు. కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్ పరంగా కానీ మనం చూసినట్టయితే ఫిక్స్డ్ అసెట్స్ అనేవి ముందు సంవత్సరంతో పోలిస్తే ఒక 27% పెరిగింది. ఇందులో ముఖ్యంగా వీళ్ళకి ప్రాజెక్ట్ స్ప్రింగ్ అనే ఈ ప్రాజెక్ట్ లోని ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్స్ చేయడంతో దాదాపుగా ఫస్ట్ హాఫ్ ఇయర్ లోనే 748 కోట్లని ఇక్కడ వీళ్ళు ఇన్వెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. సో అదే టైంలోని వీళ్ళు ఇన్వెంటరీని కొంచెం ఎక్కువగా స్టోర్ చేసి పెట్టుకుందామని ఇన్వెంటరీలో కూడా వీళ్ళు చేసిన ఇన్వెస్ట్మెంట్స్ గత సంవత్సరంతో పోలిస్తే ఇన్వెంటరీలో కూడా ఎక్కువ మోతాదులోని ఇన్వెస్ట్మెంట్స్ చేశారు. అలానే క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెన్స్ కూడా 179% పెరిగింది గత సంవత్సరంతో పోలిస్తే. అలానే మనకి రిసీవబుల్ పేయబుల్ డేస్ కూడా కొంచెం స్ట్రెచ్ అయినట్టుగా తెలుస్తున్నాయి. సో దీనివల్ల పేమెంట్స్ మనం సప్లయర్స్కి ఇచ్చే వాటిలోనే కొంచెం టైంని సంపాదించుకున్నాం. అండ్ అలానే క్యాష్ ఫ్లోస్ విషయానికి కానీ వచ్చినట్టయితే ఓవరాల్గా రిసీవబుల్ కలెక్షన్ మంచిగా ఉన్నప్పటికీ కూడా మనకి నెట్ ఎఫెక్ట్ అనేది 267 crores అవుట్ఫ్లో అనేది ఉంది. ఎందుకు ఇంతలాగా అవుట్ఫ్లో ఉంది? సో ముఖ్యంగా ఇన్వెంటరీస్ లో దాదాపుగా 1757 crores ని వీళ్ళు బిల్డప్ చేసుకుని డిమాండ్ ఎక్కువగా ఉంటుందని వీళ్ళు ముందే ఆలోచించి అంత ఎక్కువగా ఇన్వెంటరీ స్టోర్ చేసుకోవడం వల్ల ఇక్కడ ఎక్కువగా చిక్కుకుపోయింది వీళ్ళ యొక్క క్యాష్ ఫ్లోస్. అండ్ క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్ టు నెట్ ప్రాఫిట్ రేషియో చూస్తే చాలా బలంగా 138% ఉంది. అంటే వచ్చిన ప్రాఫిట్స్ ని బాగానే క్యాష్ కింద కన్వర్ట్ చేసుకుంటున్నారు అని ఇది ఒక స్ట్రాంగ్ మెట్రిక్ గా వీళ్ళు భావిస్తున్నారు. కాకపోతే ముఖ్యమైన విషయం ఇందులో ఏంటి అని అంటే అక్సెప్టెన్సెస్ ఇన్ఫ్లో అనేది, అంటే మనకు అడ్వాన్సెస్ వస్తాయి కదా, వాటిని కూడా క్యాష్ ఫ్లోస్ కింద తీసుకున్నట్టయితే ఇవి కానీ తొలగించినట్టయితే ఒక 15% వరకు ఇది పడిపోతుంది అనమాట. సో అలాగానే చూసుకున్నట్టయితే క్యాష్ ఫ్లోస్ కూడా కొద్దిగా డీసెంట్ గానే ఉన్నాయి ఈ కంపెనీకి. రిస్క్స్ అండ్ ఛాలెంజ్ పరంగా కంపెనీ ఎటువంటి రిస్క్స్ ని ఎదుర్కోవాలి? మొట్టమొదటిది వీళ్ళు ఏదైతే రాబోయే కొన్ని క్వార్టర్స్ లోని ఇంత ఎక్కువ డిమాండ్ ఉంటుందని ఇన్వెంటరీస్ అండ్ రిసీవబుల్స్ ని కొంచెం ఎక్కువ మొత్తాల్లో పెంచుకున్నారో అంత డిమాండ్ ని కానీ వీళ్ళు మీట్ చేయలేకపోతే, అందుకోలేకపోతే వెంటనే వీళ్ళ యొక్క వర్కింగ్ క్యాపిటల్ సైకిల్ అనేది పడిపోతుంది. ప్రెషర్ క్యాష్ ఫ్లోస్ మీద పడిపోవడంతో ఆ ప్రభావం వల్ల వీళ్ళు బయటికి వెళ్ళి షార్ట్ టర్మ్ కన్నా వెళ్ళి అప్పులు తీసుకోవాల్సిన పరిస్థితికి వెళ్ళిపోతారు. సో ఇక్కడ డిమాండ్ని ఎలా వీళ్ళు చేరుకుంటారు, అంత డిమాండ్ని వీళ్ళు మెటీరియలైజ్ చేసుకుని ఉన్న ఇన్వెంటరీని అంతా పుష్ చేయగలుగుతారా లేదా అనేది మనం వేచి చూడాల్సిన విషయమే. అండ్ రెండవది ప్రమోటర్స్ యొక్క హోల్డింగ్ కూడా గత సంవత్సరం నుంచి కానీ పోలిస్తే 65% నుంచి 61.5% వరకు తగ్గింది. సో దీన్ని మనం కొంచెం ఫాలో అవుతూ ఉండాలి. రెండవ కంపెనీ గురించి తెలుసుకుందాం. హెచ్బిఎల్ ఇంజనీరింగ్ గత 3 నెలల్లోనే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఇందులో 2.27% స్టేక్ ని పెంచుకుంటే మన డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ 0.28% స్టేక్ ని పెంచుకున్నారు. వీళ్ళు ఎటువంటి బిజినెస్ లో ఉన్నారు? బ్యాటరీస్ అండ్ ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్ ఏవైతే మనం పారిశ్రమల్లో కానీ రైల్వేస్ లో కానీ డిఫెన్స్ రంగంలో కానీ వాడుతూ ఉంటామో వాటిని తయారు చేసి అందిస్తూ ఉంటారు. అయితే వీళ్ళు వివిధ రకాల సెగ్మెంట్స్లో ఎక్కువగా ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్ అండ్ దెన్ బ్యాటరీస్లో ఆపరేట్ చేస్తారు. అయితే ఎలక్ట్రానిక్ గూడ్స్లోనే వీళ్ళకి ఈ సెగ్మెంట్ నుంచి ఈ సంవత్సరం గత సంవత్సరంతో పోలిస్తే 714% ఇంక్రీస్ని చూశారు. ముఖ్యంగా రైల్వే సిగ్నలింగ్ సేవలకు కావాల్సిన గూడ్స్ ని వీళ్ళే తయారు చేసి అందించడం, అంటే గవర్నమెంట్ నుంచి కవచ్ ఆర్డర్స్ ని మొత్తంగా చేజెక్కించుకున్నారు కాబట్టి అటువంటి వాటి నుంచి వచ్చిన ఆదాయం వల్ల అంత ఎక్కువ వచ్చిన పుష్ వల్ల ఈ ఎలక్ట్రానిక్ సెగ్మెంట్ అనేది వీళ్ళకి బాగానే రాణించింది ఈ సంవత్సరంలోనే. అలాగే మనం బ్యాటరీ సెగ్మెంట్ విషయానికి కానీ వచ్చినట్టయితే ఇండస్ట్రీస్లో వాడే బ్యాటరీస్ నుంచి వచ్చిన ఆదాయం ఫ్లాట్గా ఎక్కువగా గ్రోత్ అనేది చూడలేదు. అండ్ అలానే డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ రంగంలో వాడే ఈ పర్టికులర్ బ్యాటరీస్ అనేది చాలా వరకు డిమాండ్ అనేది తగ్గిపోయింది గత సంవత్సరంతో పోలిస్తే. కంపెనీ యొక్క ఫినాన్షియల్స్ విషయానికి వచ్చి మాట్లాడదాం.
గత సంవత్సరంతో పోలిస్తే రెవెన్యూ ఈ సంవత్సరం 135% పెరిగింది. దీనికి నేను ఇందాక చెప్పినట్టుగానే ఎలక్ట్రానిక్ గూడ్స్ సెగ్మెంట్ నుంచి వచ్చిన ఆదాయం 714% అంత ఎక్కువ జంప్‌తో పెరగడంతో చాలా ఎక్కువగా డిమాండ్ అనేది చాలా ఎక్కువ రెవెన్యూ గ్రోత్ అనేది మనం చూస్తున్నాం. సో ఇక్కడితో ఆగిపోకుండా అలానే వీళ్ళ ఆపరేటింగ్ మార్జిన్స్ కానీ అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్స్ కానీ ఎక్కువ మోతాదులో పెరిగింది. ఎంత అనంటే ఎబిడ్డా సరాసరి 399% గత సంవత్సరంతో పోలిస్తే పెరిగింది. అండ్ అలానే మార్జిన్స్ విషయానికి వస్తే 2300 బేస్ పాయింట్స్ పెరగడం మనం చూసామంటే ఇంత అత్యధికంగా అండ్ వీళ్ళ యొక్క రెవెన్యూ పెరగడంతో పాటు ఉన్న ఖర్చులు ఏవైతే మేనేజ్మెంట్ పరంగా ఎంప్లాయీస్ కి పెట్టే ఖర్చులు ఈ రెండు కూడా తగ్గడంతో ఒక మంచి ప్రాఫిట్స్ అనేవి వీళ్ళు చూశారు. నెట్ ప్రాఫిట్ విషయానికి కానీ వస్తే ఇయర్ ఆన్ ఇయర్ 345% పెరిగింది. అయితే ఈ కంపెనీ యొక్క భవిష్యత్తు ప్రణాళికలు ఏంటి? మొట్టమొదటిదైతే రైల్వేస్ నుంచి ఏదైతే కవచ్ ఆర్డర్స్ అనేవి వచ్చాయో దానివల్ల ఎక్కువగా వీళ్ళకి ఆదాయం పెరగడం అనేది మనందరికీ తెలిసిన విషయమే. అయితే మేనేజ్మెంట్ వాళ్ళు ఇంకొక 2 సంవత్సరాల పాటు ఈ ఆర్డర్స్ ని మనం ఎగ్జిక్యూట్ చేస్తాం కాబట్టి 1300 నుంచి 1500 దాకా మనకి స్థిరమైన ఆదాయం అనేది వస్తుంది. సో ఇది కానీ 2025 సేల్స్ తో కానీ పోలిస్తే దాదాపుగా 66 నుంచి 76% వరకు ఈ ఆదాయం అనేది మనకి 2 సంవత్సరాల పాటుగా కవర్ అవుతుందని నమ్ముతున్నారు. అండ్ రెండవది ఇదే టైంలో ఇక్కడ మాత్రమే కాకుండా మేము ఎలక్ట్రికల్ ఫజెస్ కానీ ట్రైన్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ మీద మన దృష్టిని పెడతాము. ఎందుకంటే ఈ ఎలక్ట్రానిక్ ఫజెస్ ఏవైతే ఉన్నాయో భవిష్యత్తులో ఒక మంచి మార్కెట్ రెవెన్యూ అండ్ సెగ్మెంట్ కింద తయారవుతుంది అని వాళ్ళు గట్టిగా నమ్ముతున్నారు కాబట్టి. అండ్ నెక్స్ట్ ఈ కంపెనీకి సంబంధించి బ్యాలెన్స్ షీట్ ని చూసేద్దాం. సో బ్యాలెన్స్ షీట్ లో కానీ చూసినట్టయితే రిసీవబుల్స్ ని 2 రెట్లు పెంచుకున్నారు. అండ్ అలానే ఇన్వెంటరీలో దాదాపుగా ఒక 131 కోట్ల దాకా ఇన్వెస్ట్ చేశారు. సో ఎందుకు అనంటే జూలై 2024లోని వీళ్ళకి కవచ్ 4.2 అనే సర్టిఫికేషన్ లభించింది. ఈ ప్రాజెక్ట్స్ మొదలయ్యే ముందే మన ఇన్వెంటరీ మొత్తంగా ఒక చోట స్టాక్ చేసుకుందామని ఎక్కువగా ఇన్వెంటరీలో పెట్టుబడి చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అండ్ అలానే ఈ పర్టికులర్ కంపెనీ విషయానికి క్యాష్ ఫ్లోస్ పరంగా కానీ చూసినట్టయితే క్యాష్ ఫ్లోస్ ముందు సంవత్సరం మీద పోలిస్తే తగ్గింది. క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఆపరేషన్స్ టు నెట్ ప్రాఫిట్ రేషియో 98% ఉండేది కాస్త ఈ సంవత్సరం మొట్టమొదటి హాఫ్ ఇయర్లో 28%కి పడిపోయింది. అంటే ప్రాఫిట్స్ వస్తున్నప్పటికీ కూడా దాన్ని క్యాష్ కింద కన్వర్ట్ చేసుకోలేకపోవడం అనేది ఇన్వెస్టర్స్ గమనించాల్సిన విషయం. ఈ కంపెనీకి రిస్క్స్ పరంగా కానీ చూసినట్టయితే కవచ్ ఆర్డర్స్ అనేవి ప్రభుత్వం యొక్క చేతుల్లో ఉంటుంది. ఇక్కడి నుంచి రావడం ఈ ఆర్డర్స్ రావడానికి ఏదన్నా కొంచెం డిలేని కానీ ఫేస్ చేసినట్టయితే తప్పకుండా ఇది వాళ్ళ యొక్క ఆదాయం మీద ప్రభావం అనేది చూపిస్తుంది. అండ్ రెండవది వీళ్ళు ఏదైతే నిష్ ఏరియాస్లోని అంటే డిఫెన్స్ రంగానికి సంబంధించిన ఈ బ్యాటరీస్ తయారీలోని వివిధ రకాల టెక్నాలజీస్ వాడడంలోని కాంపిటీషన్ ని చాలా ఎక్కువ మోతాదులో ఎదుర్కొంటున్నారు. అండ్ అలానే వీళ్ళ యొక్క రిసీవబుల్ అండ్ ఇన్వెంటరీ డేస్ అనేవి 150 నుంచి 202 డేస్ మధ్యలో పెరిగిపోయింది. సో ఇలా పెరిగిపోవడం వల్ల క్యాష్ అనేది వర్కింగ్ క్యాపిటల్ నుంచి లభించకపోవడంతో ఇతర బయటికి వెళ్ళి తెచ్చుకోవాల్సిన పరిస్థితికి వచ్చేసారు. మూడవ కంపెనీ గురించి తెలుసుకుందాం. సాయి లైఫ్ సైన్సెస్ లిమిటెడ్. ఈ పర్టికులర్ కంపెనీలోని గత 3 నెలలుగా ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అండ్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వాళ్ళ యొక్క స్టేక్ ని దాదాపుగా 8% పెంచుకోవడం మనం చూసాం. ఈ కంపెనీ CRDMO గా వ్యవహరిస్తుంది. సో అంటే కాంట్రాక్ట్ రీసెర్చ్ అండ్ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్. సో వీళ్ళు ఫార్మా కంపెనీస్ అండ్ బయోటెక్నాలజీ ఫర్మ్స్ కి అన్నిటినీ ఒకే చోట అందించే సేవలుగా అంటే ఏం చేస్తారు వీళ్ళు డ్రగ్స్ ని రీసెర్చ్ చేసి అటువంటి డ్రగ్స్ కానీ కస్టమర్స్ కి ఓకే అయినప్పటికీ దాన్ని డెవలప్ చేసి లార్జ్ స్కేల్లోని మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేస్తారు. ముఖ్యమైన 2 సెగ్మెంట్స్ లో ఆపరేట్ చేస్తున్నారు. ఒకటి CRO కాంట్రాక్ట్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. సో దీంట్లోనే మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ కానీ అండ్ వివిధ రకాల అడ్వాన్స్ టూల్స్ ని వాడుతూ వీళ్ళు వివిధ రకాల ఫార్ములాస్ ని వివిధ రకాల డ్రగ్స్ ని రీసెర్చ్ చేసి డెవలప్ చేస్తూ ఉంటారు. అండ్ ఇంకొకటి ఇలా డిజైన్ చేసిన ఇలాగ టెస్ట్ చేసి డెవలప్ చేసే వాటిని లార్జ్ స్కేల్లో మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. అయితే దీన్ని CDMO సెగ్మెంట్ అని అంటాం. దీని నుంచి ఆదాయం 64% వరకు వస్తుంది. వీళ్ళకి మొత్తం క్లయింట్స్ విషయానికి కానీ ప్రపంచవ్యాప్తంగా మన దేశంలో కానీ చూస్తే 300కి పైగా అంతర్జాతీయ క్లయింట్స్ అనేవాళ్ళు ఉన్నారు. అండ్ అందులోని టాప్ 25 ఫార్మా కంపెనీస్ లో 18 ఫార్మా కంపెనీస్ అనేవాళ్ళు వీళ్ళ యొక్క క్లయింట్స్ విషయం జాబితాలోకి చేరుతారు. అండ్ కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ పరంగా కానీ చూస్తే గత సంవత్సరంతో పోలిస్తే వీళ్ళ యొక్క ఆదాయం 36% ఇయర్ ఆన్ ఇయర్ పెరిగింది. సెగ్మెంట్ పరంగా కానీ చూస్తే CRO సెగ్మెంట్ నుంచి 27% గ్రోత్ ఉంది. CDMO సెగ్మెంట్ నుంచి 72% గ్రోత్ అనేది చూశారు. అండ్ అలానే ఇంత ఎక్కువగా గ్రోత్ ఎందుకు ఉంది CDMO బిజినెస్ లో అని అంటే వీళ్ళ యొక్క గ్లోబల్ గా ఉండే లెవెల్లోని క్లయింట్స్ ని పెంచుకోవడం వల్ల. అండ్ అలానే ఎక్స్పెన్సెస్ కూడా 34% అనేది పెరిగినాయి. కానీ రెవెన్యూ అంత పెరగకపోయినా ఎక్స్పెన్సెస్ అనేవి పెరగడం మనం చూసాము. ఎంప్లాయీ కాస్ట్ అనేవి 34% నుంచి 30% వరకు తగ్గించుకున్నారు. ఇవన్నీ నెట్ ఎఫెక్ట్ చేసుకుని ఎబిడ్డా విషయానికి వస్తే 43% పెరిగింది. మార్జిన్స్ కూడా
150 బేస్ పాయింట్స్ వరకు పెరగడం మనం చూసాము. వీటన్నిటికీ కారణం వీళ్ళ కెపాసిటీని బాగా వాడుకోవడంతో అండ్ లార్జ్ స్కేల్లో ఎక్కువగా మ్యానుఫ్యాక్చరింగ్ చేయడంతో ఇంత ఎక్కువగా మార్జిన్స్ పెరగడం అనేది చూస్తున్నారు. అన్నిటికి కలగలిపిన నెట్ ఎఫెక్ట్, నెట్ ప్రాఫిట్ విషయానికి కానీ వస్తే బాటమ్ లైన్ కూడా ఒక 2 times పెరిగింది అండ్ నెట్ ప్రాఫిట్ మార్జిన్ 15.5% దగ్గర స్థిరపడింది. సో ఈ కంపెనీ యొక్క భవిష్యత్ ప్రణాళికలు ఏంటి? ఇటువంటి ప్రతి కంపెనీ కూడా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అండ్ మిగతా మౌలిక సదుపాయాల్ని పెంచుకునే దిశగానే వెళ్ళాలి. అలాగే ఈ కంపెనీ యొక్క మేనేజ్మెంట్ వాళ్ళు కూడా ఒక 700 కోట్లని కేటాయించి మన యొక్క బిజినెస్ ని పెంచుకుందాము, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లో ఇంకా ఇన్వెస్ట్మెంట్స్ చేద్దామని అనుకుని ఆల్రెడీ ఈ సంవత్సరం ఫస్ట్ హాఫ్ ఇయర్ కల్లా 248 crores వరకు వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఇదే రంగంలోని ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పరంగానే చేశారు. అండ్ మేనేజ్మెంట్ వాళ్ళు ఎంత గట్టిగా నమ్ముతున్నారంటే వీటన్నిటి యొక్క ప్రభావం వల్ల మనకొచ్చే ఆదాయం అనేది కొన్ని సంవత్సరాల పాటుగానే 15-20% పెరగడంతో పాటు ఎబిడ్డా మార్జిన్స్ అనేవి 28-30% వరకు పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని దృఢంగా నమ్ముతున్నారు. కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్స్ ని చూసేద్దాము. బారోయింగ్స్ ఏమో బాగా తగ్గిపోయాయి. దీర్ఘకాలికమైన అప్పులు ఏవైతే తీసుకున్నావో ఆల్మోస్ట్ 0 అయిపోయినాయి. అండ్ ఐపీఓ నుంచి రేస్ చేసిన మనీ ద్వారా ఏదైతే వచ్చిందో దాని నుంచి వీళ్ళు ఎక్కువగా అవసరం లేని అప్పుల్ని తగ్గించుకోవడంతో పాటు ఇంట్రెస్ట్ ఖర్చుల్ని కూడా తగ్గించుకున్నారు. అండ్ అసెట్స్ విషయానికి కానీ వచ్చినట్టయితే రిసీవబుల్స్ అనేవి గట్టిగా గత సంవత్సరంతో పోలిస్తే ఎక్కువగా పెరిగినాయి. అండ్ అలానే పేయబుల్స్ అనేవి మళ్ళీ నార్మల్ లెవెల్స్ కి రిటర్న్ అవ్వడంతో లిక్విడిటీ అనేది చాలా టైట్ గా అయిపోయింది. సో తాత్కాలికంగా వీళ్ళకి కావాల్సిన వర్కింగ్ క్యాపిటల్ అవసరాల కోసం బయటికి వెళ్లి చేచాచే పరిస్థితికి వెళ్లారు. అలానే కంపెనీ యొక్క క్యాష్ ఫ్లోస్ విషయానికి కానీ వచ్చినట్టయితే నేను ఇందాక చెప్పినట్టుగానే రిసీవబుల్స్ చాలా ఎక్కువగా పెరిగిపోవడంతో అక్కడే కొంచెం క్యాష్ ఫ్లోస్ అనేవి ఇరుక్కున్నాయి. క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఆపరేషన్స్ అనేవి కానీ చూస్తే ఒక 93 crores దగ్గర ఈ ఫస్ట్ హాఫ్ ఇయర్ కి రిపోర్ట్ చేశారు. క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఆపరేషన్ టు నెట్ ప్రాఫిట్ రేషియో విషయానికి వస్తే 185% నుంచి 65% కి పడిపోయింది. సో ఇదంతా మనం ఒక కన్ను వేసి చూసుకోవాలి. అండ్ అలానే ఈ కంపెనీ ఫేస్ చేసే రిస్క్స్ అండ్ ఛాలెంజెస్ పరంగా కానీ చూస్తే 90% కన్నా ఎక్కువ ఆదాయం వీళ్ళకి అంతర్జాతీయ క్లయింట్స్ నుంచి వస్తున్నాయి. సో ఎప్పుడైతే ఫారిన్ క్లయింట్స్ అనే వాళ్ళు మన కాన్సన్ట్రేషన్ అక్కడ కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుందో కాన్సన్ట్రేషన్ రిస్క్ తో పాటు ఫారిన్ ఎక్స్చేంజ్ వల్ల వచ్చే ఫ్లక్చువేషన్స్ ఏవైతే ఉంటాయో దానికి ఈ కంపెనీ ఎప్పటికప్పుడు ప్రిపేర్ అయిపోతూ ఉండాలి. సో గ్లోబల్ పరంగా ఏమన్నా ఒక మార్పులు రావడంతో ఇది వీళ్ళ కంపెనీకి వచ్చే ఆదాయం మీద ప్రభావం అనేది చూపిస్తుంది. సో ఇదండి ఏవైతే 3 కంపెనీల్లోనే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అండ్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వాళ్ళ యొక్క స్టేక్స్ ని పెంచుకున్నారు అనే దానిపైన. ఇది ఒక ఎడ్యుకేషనల్ కంటెంట్ కోసం మాత్రమే చేసామండి. ఎటువంటి రికమెండేషన్స్ మేము ఈ వీడియో ద్వారా మీకు అందించడం లేదు. అయితే ఆ విషయాన్ని తెలుసుకుని ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే, మీకు యూస్ఫుల్గా అనిపించినట్టయితే, మీరు కానీ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అని అనుకున్నట్టయితే మీ యొక్క ఫైనాన్షియల్ అడ్వైజర్స్ని సంప్రదించుకున్న తర్వాత ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుంటూ అంతలోపు ఈ వీడియో ఇంకెవరికన్నా యూస్ఫుల్గా ఉంటున్నారంటే ఫార్వర్డ్ చేయడం అయితే మర్చిపోకండి. Thank you and have a happy and a safe investing. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.